జెన్నీ మైక్ ఇదే ఫైనల్ డాక్టర్. నీ చెల్లి ఇక్కడ రెఫరీ. నువ్వు నన్ను ఓడించవనుకో, నువ్వు నీ చెల్లిని తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు ఓడిపోతే తను ఇక్కడి నుంచి దొక్కుతుంది. జెన్నీ కదలదు. మనలోకి ఎవరో ఒకరు గెలిచే వరకు. నీ దగ్గర చెప్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10
కట్ అయిపోయాయి. డిలే చేస్తే రక్తం కొంచెం కొంచెంగా పోతుంది. ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తే నిన్ను వెంటనే కాపాడొచ్చు. హెల్ప్ మీ. నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. ఎందుకు నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు? వాడు బతికితే మన ఇద్దరిని ప్రాణాలతో వదలడు. నేను ఒక డాక్టర్ని. ప్రాణాల్ని కాపాడమే నా పని. సరైన టైంకి తీసుకురావడం వల్ల ముగ్గురికి ఉపయోగపడ్డాడు. బ్రెయిన్ డెడ్ అయింది. తప్పును ఒప్పుకున్నాడని క్షమించడానికి నేనేమీ దేవుణ్ణి కాదు. బ్లడ్ టెస్ట్ చేయి. పాపానికి ప్రతిఫలం మరణమే. అది ఎవడైనా సరే. మైకల్ జాన్. నాన్నగారి పేరుతో కలిపి చెప్తే కిక్ ఎక్కువ కదా? వాస్తవమే, కానీ కలిపి చెప్పడానికి నీ అబ్బ పేరు నాకు తెలియదు కదా. మిస్టర్ మార్కో, మీరిప్పుడు కస్టడీలో ఉన్నారు. సాక్ష్యం ఉంది. ఇబ్రాహింని చంపింది మీరేనండి. సో వస్తారా? మిమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నట్టు నేను రిపోర్ట్లో రాయలేదు. ఈ ఒక రాత్రి మీ ముగ్గురికి మంచి ఛాన్స్. మీరు ఒకరికొకరు కొట్టుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. వెల్ విలియం, యాజ్ పర్ రికార్డ్స్ యూఆర్ నాట్ నార్మల్. ఏం జరిగినా యుల్ బి సేఫ్. నిన్నో డోంట్ షౌట్. ఊరికే ఎనర్జీని వేస్ట్ చేయకు. ఈరోజు తాగడానికో తినడానికో ఏం దొరకదు. మీలో మీరు పగ తీర్చుకోవడానికి ఇదొక ఛాన్స్. మీరు చేతులతో కొట్టుకుంటారో లేదా దీంతో ఒకే దెబ్బలో చంపుతారో మీ ఇష్టం. ఒక్క ప్రాణం పోయినా అది కూడా చాలు. ప్రతి విషయానికి పీనల్ కోడ్ని ఫాలో చేస్తే నాకే నష్టం. అది ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే గాయ్స్, హ్యావ్ ఎ బ్యాడ్ నైట్. ఫైట్ ఈచ్ అదర్, కిల్ ఈచ్ అదర్. 3 రోజులు పగలు రాత్రి వాళ్ళకి తెలియకూడదు. ఓకే సార్.
ఆ రిపోర్ట్ని వెంటనే సబ్మిట్ చేయండి. ఏయ్, అలాగే ఏయ్, ఆగువయ్యా. నేను పిలుస్తూనే ఉన్నాను, వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? మా మామ గురించి అసలు నిజం చెప్పవయ్యా. ప్రతిరోజు ఆయన పీల్చే ఆక్సిజన్ కి ఈ ఊర్లోనే ఆక్సిజన్ లేకుండా పోతుంది. అలా గనుక ఏమైనా జరిగిందో, నా కొడక మర్యాద తగ్గిందంటే కొట్టి చంపేసి మార్చికి పంపించేస్తాను. లేదు పోరా. సార్. ఆ? ఏంటి ఏంటి ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు సార్. ఏం లేదా? కూల్, బీ కూల్. నాకు తెలుసు నువ్వు ఈ హాస్పిటల్ని బాగా హ్యాండిల్ చేస్తున్నావని. నా మీద కోపం ఏమీ లేదుగా? అయ్యో కోపం లేదు అది సార్. సరే, నా మీద కోపం ఎందుకుంటుంది? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తాను. వెరీ బ్యాడ్ బాయ్స్. ఒకరిని ఒకరు కొట్టుకుని చేస్తారనుకున్నాను. ఏం జరగలేదు. లెట్ ద గాడ్ డిసైడ్. ఎలాగైనా కోర్టుకు తీసుకెళ్తావు కదా. జామీన్ దొరకని కేసేం కాదు కదా. కాస్త బాగా నిద్రపోవాలి. లేచిన వెంటనే చేయాల్సినవి చాలా ఉన్నాయి. మార్కోకి జామీన్ దొరికింది. తెలుసు, అంత చట్టరీతిగానే జరగని. చేసింది మూర్ఖత్వమని నీకు అనిపిస్తోందా? లేదు సార్, ఎందుకని? ఈ చట్టం న్యాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా సార్. నేను ఇన్వెస్టిగేట్ చేసినంత వరకు మీ తమ్ముడు అమీర్ని ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రాణాలతో లేరు. కేరళలో జరిగిన ఒక కార్ యాక్సిడెంట్లో ఆ నలుగురు క్లోజ్. యు ఆర్ అ గుడ్ ఇన్వెస్టిగేటర్. ఆఖరి ఉత్సవం. ఈ ఉత్సవాన్ని జెరీని ముందు పెట్టుకు చేయాలనుకున్నాను. ఇప్పుడు నువ్వే చేయాలిరా. దీన్ని చేయటానికి ప్రాణాలతో ఉన్నది నువ్వు ఒక్కడవేగా. వాడు చస్తే అందరూ చచ్చినట్టు అవుతుంది. వాడితో పాటు ఆ అమ్మాయిని కూడా చంపేయి.